హాయ్ అండి, నమస్తే, హార్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రావెలింగ్ బ్లాగ్స్ కి. నేనైతే కనుక భువనేశ్వర్ లో ఉన్న విషయం మీ అందరికి తెలుసు కదా. అయితే భువనేశ్వర్ లో ఈ టెంపుల్ కి అయితే నేను ఎప్పుడు రాలేదు. మా తమ్ముడు చెప్తున్నాడు, వీడు ఇక్కడే కదా ఉన్నాడు ఈ 4-5 years నుంచి. సో వీడికి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు, ఇది చాలా ఫేమస్ టెంపుల్. అలాగే ఇక్కడ గుడికి వెళ్ళి ఎవరైతే ఏదైతే అనుకుంటారో అది నెరవేరుతుంది. ఎంతో పురాతనమైన దేవాలయం, స్వయంగా వెలిసిన అమ్మవారు దుర్గాదేవి గుడి కొండపైన ఉంటది అని చెప్పాడు మా తమ్ముడు. అయితే ఫస్ట్ రాను అని చెప్పిన దాన్ని నీరసంగా ఉన్నది. అయినా సరే ఇంకా నేను అమ్మవారి గుడి అంటే గనక వెంటనే స్టార్ట్ అయిపోయింది తమ్ముడు చెల్లితోని. ఇక్కడికి సగం వరకు మనకి కార్ అయితే వచ్చేస్తది. ఇంకొక దారి ఉంది, అది బాగా కింద నుంచి పై వరకు, గుడి పై వరకు మెట్ల మార్గం. ఈ మార్గం అయితే గనక మన కార్ అయితే పై వరకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి చూస్తున్నారు కదా మెట్లు. మేము ఇక్కడ దీపాలు కొంచెం కొనుక్కుని పైకి అమ్మవారికి దీపం వెలిగించుకుందాము, అమ్మవారి గుడికి వచ్చాం కదా శుక్రవారం పూట అని చెప్పి ఇంక పైకి స్టార్ట్ అయ్యాము. మా చెల్లి వాళ్ళ బాబుని చెయ్యి పట్టుకుంటాను రారా ఇద్దరు నడిచి వెళ్దాం అంటే అస్సలు చెయ్యి అయితే పట్టుకుంటలేదండి. వాడిని చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. ఎందుకంటే తిండి తినడం లేదు పెద్దగాని, ఏమి తిండో. ఇస్తే చాక్లెట్ లేదా మంచినీళ్ళు ఇంకంత మించి ఇంకొకటి తాగడు. పాలు కూడా ఎక్కువగా తాగడు. పొద్దున్న ఒక 1/2 గ్లాస్ తాగితే మళ్ళీ సాయంత్రమే 1/2 గ్లాసు. ఈడేమో ఇంత బక్కలాగా ఉన్నాడు, ఈ మెట్లు ఎక్కితే ఎక్కడ పడిపోతాడా అని చెప్పి భయం. ఇంకా చెయ్యి పట్టుకోకుండా ఒక్కడే ఎక్కుతున్నాడు స్లోగానే. ఇంకా నేను వాడి వెనకాల ఇంకా స్లోగా ఎక్కుతూ అన్ని చూసుకుంటే, బయట అయితే గనక ఎండ చాలా దారుణంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెట్లు ఉండడం వల్ల గాలి అయితే లేదు గాని చల్లగా అయితే ఉంది. మెట్లు ఎక్కుతున్న ఫీల్ రాలేదు, ఎందుకంటే మెట్లు పెద్ద లేవు, చిన్న స్టెప్స్ కింద ఉన్నాయి. మెట్లు ఎక్కుతున్నట్లేదు, మామూలుగా నడుస్తున్నట్టుంది. ఇది ఒకటి బాగా నచ్చింది. అదే మెట్లు అయితే గనక కాళ్ళు కూడా నొప్పులు వచ్చును. ఈ నీరసం మీద ఇంకా ఇదిగా టైర్డ్ అయిపోను. కాకపోతే మెట్లు లేని మూలని చాలా అంటే నడవడానికి కూడా సౌకర్యంగా ఉంది. చూస్తున్నారు కదా ఇటువైపు ఇది మధ్యన, ఈ పక్కనే ఇంకొక మార్గం ఉంది, మెట్ల మార్గం. చూస్తున్నారు కదా, ఇది మెట్ల మార్గం బాగా కింద నుంచి ఉంది. అయితే ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు మీకు అదొక ఎక్స్పీరియన్స్ కింద ఉంటది. చుట్టూ పచ్చని చెట్లు పెద్ద ఏదో అడవిలోంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మెల్లిగా నడుచుకుంటాని. ఇక్కడ ఇంకా అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు, చాలా బాగా అయితే అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ జనం ఎక్కువ శాతం వస్తారు. అమ్మవారిని దర్శించుకుని ఈవినింగ్ వరకు ఇక్కడే పిక్నిక్ స్పాట్ లాగా ఉండి ఈవినింగ్ టైం అయితే వెళ్తారు. కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువ జనం ఉంటారు. నార్మల్ టైం లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ ముందుగానే వినాయకుడు కూడా ఉన్నది. వినాయకుడిని మనం దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి భువనేశ్వర్ వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ వ్యూ పాయింట్. మేము ఇక్కడ కాసేపు కూర్చుని అమ్మవారి దర్శనం చేసుకుని, మా ఓడైతే కనుక అటు ఇటు పరుగులు ఎడుతున్నాడు. కాకపోతే భయం వేస్తుంది. దీనికి ఇంకా చుట్టూరు అంచు అయితే కట్టలేదు. చూస్తున్నారా, మా వాడు పిలుస్తున్నాడు. మా వాడికి మా పాప అయితే గనక చిన్నప్పటి నుంచి ఎవరినైనా సరే అమ్మ అంటది. వీడు మాత్రం అయ్యా అని పిలుస్తాడు. వాడు భలే పిలుస్తాడు. వాడు అయ్యా అని చెప్పి నన్ను. చూస్తున్నారు కదా, వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అన్నాను కదా. ఇంకా అలాగుంటే ఇక్కడ పక్కన ఇంకొంచెం బాగా దూరం వెళ్తే ఇక్కడ దగ్గరలోనే ఇంకొక అడవి ఉంది. అడవిలో అయితే అంటే ఫారెస్ట్ అంట. అడవిలోకి మనల్ని సఫారీ మీద తీసుకుని వెళ్తారు అని చెప్పి మా తమ్ముడు చెప్తున్నాడు. అయితే ఇంకా అంత టైం లేదు ఆ సఫారీలోని గట్ట వెళ్ళి అంత ఓపిక కూడా మా చెల్లికి గట్టలేదు. కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి కూర్చుని అమ్మవారిని దర్శనం చేసుకుని కాసేపు ప్రార్థించుకుని, ఎందుకంటే కొంచెం షాపింగ్ చేయడానికి వచ్చాం. ఇంకా షాపింగ్ చేసాక ఇంక ఇంటికి బయలుదేరిపోదాం కదా అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా అమ్మవారు రెడ్ కలర్ లో. ఫస్ట్ అయితే నేను ఆంజనేయ స్వామి ఏమో అనుకున్నాను. కింద తర్వాత పంతులు గారిని అడిగితే కాదు దుర్గాదేవి కూడా అని చెప్పారు. వ్యూ పాయింట్ అయితే నిజంగా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే ఇంటికాడ రెస్ట్ తీసుకుని ఇవాళ అయితే కనుక షాపింగ్ మాల్ కి వెళ్తాం. ఇంకొక షాపింగ్ మాల్, అది మాల్ అని చెప్పకూడదు, స్ట్రీట్ షాపింగ్ అని చెప్పొచ్చు. మాల్ ఉంది, స్ట్రీట్ షాపింగ్ ఉంది. అయితే మీరు ఎప్పుడైనా భువనేశ్వర్ రావాలి అనుకున్నప్పుడు లేదా వచ్చినప్పుడు మీకు టైం పాస్ అవుతులేదు అనుకున్నప్పుడు ఆ మార్కెట్ కి అయితే వెళ్ళొచ్చు. ఆ మార్కెట్ అయితే మీకు జెంట్స్ బట్టలు దొరుకుతాయి, పిల్లల బట్టలు ఉంటాయి, లేడీస్ వేర్ ఉంటాయి, మొత్తం A to Z అన్ని అయితే ఉంటాయి. అన్ని ఐటమ్స్ మీకు ఆ మార్కెట్ ని అయితే కనుక ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ అంటారు. మీరు ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ అని చెప్పి మీరు కొడితే చాలు, మీకు అక్కడ ర్యాపిడో గానీ ఓలా గానీ ఏ ఒకటి ఉంటాయి, మిమ్మల్ని అక్కడ దింపుతాడు. మీరు అక్కడ శుభ్రం షాపింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ అంటారు. అలా అన్నా కూడా మనం దింపుతారు, లేదు కల్పన చౌక్ అన్నా కూడా దింపుతారు. అయితే కల్పన చౌక్ అంటే మాత్రం అక్కడ ఓన్లీ మనకి ఎలక్ట్రానిక్, సెల్ ఫోన్ కి సంబంధించినవి, గింబల్స్, ఇవన్నీ మొత్తం అన్ని అక్కడ దొరుకుతాయి. అయితే ఇది ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ లో ఏంటంటే మనకి జాకెట్లు గట్ట అన్ని దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా
ఎప్పుడైనా సరే పూరి, అలాగే జాజ్పూర్ గిరిజాదేవి అంటే 18 శక్తిపీఠాల్లో శక్తిపీఠం, అలాగే భువనేశ్వర్ లో మొత్తం దేవాలయాలు పురాతనమైనవి, అలాగే ఇంపార్టెంట్ అయినవి, అలాగే పూరిలో మొత్తం సాక్షి గోపాల్, కోనార్క్, ఇంకా ఇవన్నీ చూడాలి అనుకుంటే 4 days పెట్టుకుంటే కనుక మీకు మొత్తం పూరి ఒరిస్సా సైడ్ టూర్ అయితే కనుక కంప్లీట్ అయిపోద్ది. ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక భద్రక్ కూడా చూడొచ్చు. భద్రక్ లో స్వయంగా అమ్మవారు కాళికాదేవి మొట్టమొదటిగా ప్రపంచంలో ఫస్ట్ గా వెలిసింది భద్రక్ లోనే. కాళికాదేవి అంటూ నామకరణం అయ్యింది భద్రక్ లో మాత్రమే. అందుకని అక్కడికి వెళ్ళాలనుకుంటే గనక మనకి ఒక రోజు తీసుకోవాలి. 5 రోజులు అయితే గనక మొత్తం టూర్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ట్రావెల్స్ వాళ్ళ ద్వారా వస్తే గనక కొన్ని మాత్రమే చూపిస్తారు, అన్ని చూపించరు. ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే. ఇదేంటంటే మనం ఒక 10 members గానీ 15 members గానీ ప్లాన్ చేసుకుని రావాలి. అప్పుడు ఏంటంటే పక్కాగా అన్ని తిరగడానికి ఉంటది. మేమైతే కనుక ప్లాన్ చేసుకుంటున్నాము. మేమందరూ కూడా ఇలాగే రావాలని చెప్పి అనపర్తిలోని ఆల్రెడీ ఇప్పటికి 15 మంది అయ్యాము. బయలుదేరతాం ఏంటి అన్నది త్వరలోనే ఆ వివరాలు కూడా ఇస్తాను నేను. ఇంకా మేము నెక్స్ట్ డే అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్ కి. అయితే మా ట్రైన్ 8:30కి వచ్చింది. మేము ట్రైన్ ఎక్కేసిన వెంటనే అందరూ పడుకున్నారు. మా బాబు మాత్రం పడుకోలేని మొన్న గాయత్రి నేను అయితే మెలకుగా ఉన్నాము. పొద్దున్నంతా ఆడాడు 11వ తరగతి పాపం పడిపోయాడు. పైనుంచి చాలా పెద్ద దెబ్బ తగిలిందండి. పక్కన గుప్పు వచ్చేసింది, బ్లడ్ వచ్చేలాగా. ఇంకా అప్పుడు మాత్రం చాలా ఏడుపు పెట్టాడు. ఏడ్చి పడుకుని పోయాడు. ఇంక ఈవినింగ్ 4:30కి లేసాడు. 4:30కి లేసి ఇంకా ఆటలు ఎట్టాడు నాతో. చాలాసేపు అలా ఆడుకుంటూనే ఉన్నాడు. వెళ్ళిపోదాం అని. పిల్లలు ఎక్కువ టైము ట్రైన్ లో ఉండరు కదా. మన పిల్లలు ఎక్కినప్పుడు కూడా మనకు ఆ సిచ్యువేషన్ తెలిసే ఉంటది. అయితే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు పిశాసులు, నిజంగా చెప్పాలంటే పిశాసులు. వాళ్ళకి తోడు ఏదో గొప్ప వచ్చేద్దని కొంతమంది జెంట్స్ మాత్రం సపోర్ట్ ఇస్తారు. అయితే ఈ ట్రైన్ లో మాత్రం ఒక ఆయన సపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళకి అందరూ కూడా బుద్ధి చెప్పారు. ఆవిడ ఏంటంటే మార్నింగ్ 8 గంటలకు పడుకుంది. ఈవినింగ్ 7:30 అయ్యింది. చీకటి అయిపోయింది మొత్తం ట్రైన్ అంతా. వీటి చీకటి చూసి ఏడుతున్నాడని మేము లైట్ వేసాం. అంతే, లైట్ వేస్తుంటే కట్టేస్తుంది. లైట్ వేస్తుంటే కట్టేసి పెద్ద గొడవ మాతోని. ఇంకా దానికేమో ఇంకొక ఆయన సపోర్ట్. కాకపోతే అందరూ అన్నారు ఆ అబ్బాయి పొద్దున్న నుంచి పడిపోయాడు, లైట్ అయినవండి అని చెప్పి బుద్ధి చెప్తే అందరూ కూడా ఒకటైతే అప్పుడు నోరు మూసుకుంది. మన తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళు చెప్తేనే నోరు మూసుకుంటారు. మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఈవినింగ్ 6 o'clock లైట్లు వేసాక మళ్ళీ 10కి కడతారు. ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేదు. మరి పిల్లలకి అంటున్నారో లేదో తెలియదు, గాలికి అంటున్నారో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.